లాస్ట్ 2 రోజుల నుంచి 15వ తేదీ జరిగిన కేసు మీద విచారణ చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ 2 రోజుల్లో కొన్ని విట్నెస్కి ఎగ్జామిన్ చేయడం జరిగింది. ఆ విట్నెస్ ఎగ్జామినేషన్లో మనకి ఏ విధంగా తెలిసే ఈవెంట్స్ అది చెప్తున్నాను. 14వ తేదీ రాత్రి 11:30 గంటకి డిసీజ్ శ్రీ వివేకానంద రెడ్డి ఇంటికి వచ్చారా? ఆయన క్యాంపెయినింగ్కి పోయి వచ్చారా? క్యాంపెయినింగ్లో ఆయనతో పాటు గంగిరెడ్డి, మల్లె రవికుమార్ అండ్ డ్రైవర్ ప్రసాద్ ఈ ముగ్గురు పోయారా? ఇంటికి వచ్చిన తర్వాత ప్రసాద్కి బయట పంపించి ఆయన నిద్రపోయారా? నెక్స్ట్ డే 15వ తేదీకి ఉదయం పిఏ కృష్ణారెడ్డి ఇంటికి వచ్చారా 5:30 గంటకి? నార్మల్గా ఈ టైంకి ఆయన లేసే ఉంటారా? ఆ రోజు లేలేదా? అతను డిసీజ్ వైఫ్కి ఫోన్ చేసి అడిగారా, సరికి లేపేస్తాము మేడం చెప్పింది, సరికి లేపకూడదు, రాత్రి లేట్ వచ్చారా, కొన్నిసేపు తడవ లేపండి. ఆయన కొన్నిసేపు వెయిట్ చేశారా? తర్వాత వాచ్మెన్ సైడ్ డోర్ ట్రై చేశారా? సైడ్ డోర్ ఓపెన్ అయిపోయిందా? దెన్ ఆయన లోపలికి వెళ్ళారా? లోపలికి వెళ్తే పిఏ గారు కూడా ఫాలో చేశారా? పిఏ గారు అండ్ వాచ్మెన్ ఒకసారి చూసారా? బెడ్రూమ్లో కొన్ని స్టెయిన్స్ ఉన్నాయి, బ్లడ్ స్టెయిన్స్ ఉన్నాయి. లోపలికి పోతే బాత్రూంలో డెడ్ బాడీ ఉంటుంది. పిఏ కృష్ణారెడ్డి అందరు ఫ్యామిలీ మెంబర్కి తెలియజేయడం జరిగింది. అది కాక ఆ టైంకి మా సిఐ గారికి కూడా ఎక్స్ఎంపీ అవినాష్ రెడ్డి పిఏ ద్వారా ఫోన్ చేయడం జరిగింది దట్ డిసీజ్ హార్ట్ అటాక్లో చనిపోయారా. ఈ తెలియసిన తర్వాత సిఐ గారు వెంటనే సీన్కి బయలుదేరారా. సీన్కి వెళ్ళేటప్పుడు సీన్లో చాలామంది ఉన్నారా? అక్కడే కృష్ణారెడ్డి పిఏ ఉన్నారా? రంగన్న వాచ్మెన్ ఉన్నారా? ఇనాయతుల్లా ఉన్నారా? దుండబాబు శంకర్ రెడ్డి ఉన్నారా? ఈర గంగిరెడ్డి, వైఎస్ మనోహర్ రెడ్డి, ప్రకాష్ రెడ్డి కంపౌండర్ గంగిరెడ్డి హాస్పిటల్, డాక్టర్ నాయక్, వైఎస్ అవినాష్ రెడ్డి పాటు చాలామంది సీన్లో ఉన్నారా? ఇంకా 20 మంది ఉన్నారు అక్కడే సీన్లో. ఆ టైంకి సీన్కి వెళ్ళేటప్పుడు సిఐ గారు ఎప్పుడే సీన్కి వెళ్ళారు అప్పుడే డెడ్ బాడీ బాత్రూమ్ నుంచి బెడ్రూమ్కి షిఫ్ట్ చేయడం జరిగింది. ఆ టైంకి బెడ్రూమ్ నుంచి అన్ని బ్లడ్ స్టెయిన్స్ రిమూవ్ చేయడం జరిగింది. అది కాక బెడ్షీట్ కూడా మార్చడం జరిగింది. గాయాలు కూడా ఒక వుండ్లో అన్ని వుండ్స్లో కూడా మన బ్యాండేజ్ చేయడం జరిగింది. ఆల్ వుండ్స్ బ్యాండేజ్ ఆల్సో. తర్వాత అక్కడే ఉన్న వ్యక్తులు కూడా చెప్పారా డిసీజ్ బ్లడ్ వామిటింగ్స్తో కమోడ్లో పడి హెడ్ ఇంజరీతో కొంచెం చనిపోయారా. ఈ కంప్లైంట్ మీద ఒక కేసు నమోదు చేయడం జరిగింది. తర్వాత బాడీ హాస్పిటల్కి షిఫ్ట్ అయింది. క్లూస్ టీమ్స్ అండ్ డాగ్ స్క్వాడ్స్ అన్ని సీన్స్కి దిగాయి. దీని తర్వాత ఎగ్జామిన్ చేయడం జరిగింది సీన్కి. అక్కడ ఏమి ఫోర్స్ఫుల్ బయట నుంచి ఎంట్రీ ఏం కనిపించలేదా? పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఇది మర్డర్ ఉంది, తీవ్రమైన గాయాలు ఉన్నాయి అది తెలియచేయడం జరిగింది. తర్వాత సాయంత్రం 3:30 గంటకి డిఐజీ కుర్నూల్ సీన్కి వచ్చారా. ఆ టైంకి డిసీజ్ వివేకానంద రెడ్డి గారు డాక్టర్ సునీత, సనీల్లో రాజశేఖర్ రెడ్డి అండ్ డిసీజ్ వైఫ్ సౌభాగ్య రెడ్డి వాళ్ళు ఉన్నారా? అక్కడే వాళ్ళతో విచారణ చేయడం జరిగింది. ఆ టైంకి డాక్టర్ ద్వారా త్రూ పిఏ ఒక లెటర్ డిఐజీ గారికి చూపించడం జరిగింది. ఆ లెటర్ డిసీజ్ ద్వారా రాయడం జరిగింది. ఆ లెటర్ పిఏ ముందు సీన్ నుంచి సెక్యూర్ చేసి ఆ డాక్టర్తో అడిగి ముందు సీన్ నుంచి సెక్యూర్ చేసుకున్నారు. ఆ టైంకి వాళ్ళు పోలీస్కి చూపించలేదు లెటర్. డిఐజీ గారు అడిగారా ఎందుకు చూపించలేదా పోలీస్కి లెటర్? ఆ టైంకి డాక్టర్ సునీత చెప్పింది ఆ లెటర్లో డ్రైవర్ ప్రసాద్ పేరు ఉంది, మాకు భయం ఉంది, ఆయనకి ప్రాణానికి వస్తుంది, అందుకే నేను వచ్చే వరకు లెటర్ సెక్యూర్ చేయమని పిఏకి చెప్పాను. ఆయన లెటర్ సెక్యూర్ చేసుకున్నారా? ఇప్పుడు నేను వచ్చి మీకు చూపిస్తున్నాను లెటర్. ఆ లెటర్ కూడా చూడటం జరిగింది. ఆ లెటర్లో ఉన్న హ్యాండ్ రైటింగ్ కూడా డాక్టర్ సునీత అండ్ పిఏ కృష్ణరెడ్డితో అడగడం జరిగింది. ఈ రైటింగ్ డిసీజ్ది ఉందా కాదా? ప్రిలిమినరీ వాళ్ళు ఒప్పుకున్నారా ఆ లెటర్ డిసీజ్ది ఉంది. దీని తర్వాత హౌస్ నుంచి అన్ని శాంపిల్స్ కలెక్ట్ చేయడం జరిగింది హ్యాండ్ రైటింగ్ కోసం. అన్ని శాంపిల్స్ ప్లస్ ఆ రైటింగ్ కూడా ఫోరెన్సిక్కి పంపడం జరుగుతూ ఉంటుంది. ఈ కేసు కోసం ప్రభుత్వం ద్వారా ఒక సిట్ ఏర్పాటు చేయడం జరిగింది అండర్ శ్రీ అమిత్ గార్గ్ ఐపీఎస్ ఏడీజీ సిఐడి. ఈ కేసు అన్ని యాంగిల్ నుంచి విచారణ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇంతవరకు దగ్గర 20 మంది సాక్షులు విచారించడం జరిగింది. సీన్ రీకన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. అది కాక ఫింగర్ ప్రింట్స్ బ్యూరో అండ్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ అన్ని సర్వీస్ యూజ్ చేయడం జరిగింది. సిట్ ద్వారా దగ్గర 5 టీమ్స్ ఫామ్ అయ్యాయి. మన జిల్లా పోలీస్కి కూడా 7 టీమ్స్ ఉన్నాయి. అన్ని టీమ్స్ వేరే యాంగిల్స్లో విచారణ చేయడం జరుగుతూ ఉంటుంది. మొత్తం కడప జిల్లా కానీ చుట్టుపక్కల అన్ని ఇన్ఫర్మేషన్ మనం కలెక్ట్ చేస్తున్నాను. తర్వాత ఫోరెన్సిక్ ఎవిడెన్స్ అండ్ టెక్నికల్ ఎవిడెన్స్ మీద పని చేయడం జరుగుతూ ఉంటుంది. ఇందులో ఇంకొక టీం కూడా ఉంటుంది. ఈ ఇన్సిడెంట్లో ముందు హార్ట్ అటాక్ ఎందుకు వచ్చిందా, ఎందుకు ఇట్లాంటి ఇష్యూస్ వచ్చాయి, దీనికోసం కూడా ఇన్వెస్టిగేట్ చేయడం జరుగుతూ ఉంటుంది. థ్యాంక్ యూ.